అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో మొదటి రాశి మేషరాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం సాధారణంగా ఉన్న ఖర్చులు అనుకోని రీతిలో కొన్ని అనుకోని సందర్భాల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. వీరికి రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇంతకు మునిపే చెప్పుకున్నాం మనం. రాజ్యపూజ్యం, అవమానం అనేటువంటివి వారి వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క తొందరపాటు మాటల వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు. ఆ ప్రకారంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ సంవత్సరం ఎన్నో అపార్థాలకి ఆ యొక్క ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి అవుతాయి ఈ రాశి వారికి సంబంధించి. అలాగే వీరు పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా మధ్యస్థంగా ఉంటాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే భూమిపై ఇన్వెస్ట్ చేసిన, బంగారంలో ఇన్వెస్ట్ చేసిన ఈ రాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం. అలాగే వీరికి ఏదైనా సరే లాభం ఇవ్వాలి అని అంటే కొంచెం ఓపిక పట్టాలి. నేను ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపే నాకు డబ్బులు కావాలి అంటే ఆదాయం విషయంలో అంత సేఫ్గా ఏమీ ఉండదు. అలాగే కొన్ని రకాలైనటువంటి మార్కెట్లో స్పెక్యులేషన్స్ అంటారు కదా, అలాంటివి జరిగినప్పుడు వీరికి ఆదాయం తగ్గుతుందేమో, డబ్బులు తీసేసుకోవాలేమో అనే ఆలోచనలోకి వెళ్ళకుండా కొంచెం ఓపిక పడితే మంచిది. స్నేహితుల ద్వారా పెట్టుబడులు పెట్టడం లాంటివి జరగవచ్చు. కొంతమంది ఏమిటంటే విశేషంగా ఫలానా వాడు చెప్పాడు చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు. మీకు అవగాహన ఉంటే మాత్రమే పెట్టుబడులు పెడితే మంచిది. ఏదైనా సరే డబ్బు హడావిడిగా వెళ్ళి ఏదైనా సరే ప్రయాణంలో డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఎవరైనా సరే డబ్బులు ఇచ్చినా, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా రాతపూర్వకమైనటువంటివి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక ప్రూఫ్ అనేది లేకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో వ్యాపారానికి సంబంధించి విషయానికి వస్తే ప్రత్యేకంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం. ప్రమోషన్స్ అన్నీ కూడా వీరికి మేషరాశి వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వారు, ముఖ్యంగా పోలీసు, డిఫెన్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి, టెక్నికల్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా లాభంగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. కొన్ని రకాలైనటువంటి ట్రాన్స్ఫర్స్ జరగవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు లేదా టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, ఒక దురదృష్టం ఏంటంటే ఈ రాశి వాళ్ళు అద్భుతంగా పని చేయడం కూడా ఒక శాపమే. వీళ్ళు బాగా పనిచేస్తే ఏమవుతుందనంటే, అమ్మ బాగా పనిచేస్తున్నారు, అక్కడ పలానా వ్యక్తి బాగా పనిచేయట్లేదు, అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే పైవారి నుంచి ప్రశంసలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే ప్రమోషన్స్ వస్తాయి, దాంతోపాటు ట్రాన్స్ఫర్స్ కూడా వస్తాయి. వ్యాపారంలో కొత్త రకమైనటువంటి వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు చేస్తున్న వ్యాపారానికి అనుసంధానంగా అప్పటి వరకు చేయనటువంటి వ్యాపారం చేసే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం ఎక్కువగా పొందొచ్చు. ముఖ్యంగా మెకానికల్ రంగానికి సంబంధించి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, ఐరన్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు చాలా లాభాలు చూసే అవకాశం ఉంది. మనకు ఒక్కొక్క విభాగం గురించి చెప్పుకుంటూ వివాహానికి సంబంధించి, వైవాహిక జీవితానికి సంబంధించి కూడా చూసుకుంటే, వివాహం కాని వారికి ఈ సంవత్సరం యోగ్యంగా ఉంది. ప్రథమార్థము, ద్వితీయార్థము రెండు కూడా తీసి చూస్తే కనుక ప్రథమార్థంలో వీరికి ఉన్నటువంటి స్కోప్ ఏదైతే ఉందో వివాహం కుదరడం ఇవన్నీ అంటే ద్వితీయార్థంలో అది లాభం చేకూరే అవకాశం ఉంది, వివాహం అవుతుంది. కొంతమంది జాతకంలో గురుబలం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఒకవేళ గురు చండాల యోగంలో ఉంటే ఆలస్యంగానైనా సరే ఈ సంవత్సరం వివాహం అవుతుంది. కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న తగాదాల వల్ల, మాటల వల్ల వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు, కొన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోకపోవడం కూడా జరగవచ్చు. సంతానానికి సంబంధించి ఎదురు చూసే వారికి కూడా ద్వితీయార్థంలో, అంటే మనకి డిసెంబర్ తర్వాతి ప్రాంతంలో వారికి సంతానం పొందే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఇవాళ రేపు PCOS ప్రాబ్లమ్స్, అబ్బాయిల్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ న్యాచురల్గా ఎంతవరకు ట్రీట్మెంట్స్ తీసుకుంటే, ఎందుకంటే వీరు అగ్నితత్వ రాశులు, న్యాచురల్గా ఏదైనా సరే మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. ఆల్రెడీ సంతానం ఉన్న వారికి వారు చేసేటువంటి పనుల వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు. పిల్లల చదువులో పురోగతి కూడా ఉంటుంది. మానసికమైనటువంటి స్థితి వీరికి ఎలా ఉంటుందనంటే ఎప్పుడు చపలచిత్తంగా ఉంటుంది, కంగారు ఎక్కువగా ఉంటుంది, ఏమవుతుందో అనేటువంటి ధోరణిలో ఉంటుంది.
తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి, ఆలస్యం అయిపోతే ఏదో చేజారిపోతుంది అనేటువంటి ప్రకారంగా ఉంటారు. ధ్యానం చేయడము, యోగా లాంటివి చేయడం ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా ముఖ్యం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటువంటి రోజుల్లో ఏలిన నాటి శని ప్రభావం ఈ రాశి వారికి చాలా ఉంటుంది కాబట్టి వీలైనంత జాగ్రత్తగా, పటిష్టంగా, దృఢంగా, స్టబాన్ క్యారెక్టర్స్ లాగా ఉంటే మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పి, రక్తపోటు, మైగ్రేను ఈ రకమైన ఇబ్బందులు రావచ్చు. సో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎక్కువ శాతం రాత్రి సమయాల్లో బయట పార్టీస్కి వెళ్ళడం వల్ల ఎక్కువ వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రద్దీగా జనాలు ఉంటే వీళ్ళకి నచ్చదు. కంటి సంబంధితమైనటువంటి ఇబ్బందులు, తలనొప్పి, అలసట ఎక్కువ, అసిడికల్ ప్రాబ్లమ్స్, ఆమ్లములతో ఉన్న ఇబ్బందులు కూడా ఎక్కువ ఉంటాయి. వీరు తినకూడనటువంటి పదార్థాలు చూసుకుంటే ఎరుపు వర్ణంలో ఉన్న మాంసకృతులు తీసుకోవడం అంత మంచిది కాదు. ఈ సంవత్సరం తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ శాతం నిద్రపోవాలి. ఇల్లు, వాహనాలు కొనుక్కోవాలనుకునేటువంటి వారికి కూడా మంచి అవకాశము. ఇల్లు మారడము, నూతన గృహాలు, మైగ్రేషన్ అంటారు కదా, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారాలనుకున్న వాళ్ళు, ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం వారికి అనుకూలంగా ఉంది. విదేశాల్లోకి వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా యోగ్యమైనటువంటి కాలము. అలాగే విదేశాల నుంచి బిజినెస్ అవకాశాలు కూడా వస్తాయి. అంటే ఇక్కడే ఉంటారు కానీ విదేశాల్లో ఉన్నటువంటి వారితో బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి వీళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ పంపించి, ఇవాళ రేపు ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా పచ్చళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, చేతి వృత్తులు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి అవకాశము. చదువు, ఉద్యోగాలు, బిజినెస్ ఇవన్నీ ఫారిన్లో ఉన్న వాళ్ళకి కాస్త మధ్యస్థంగా ఉంటాయి. ఎందుకంటే మేషరాశి వారికి ఎప్పుడు కూడా నా అన్నప్పుడు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది, లేకుంటే మాత్రం అంత అద్భుతంగా ఉండదు. ఈ సంవత్సరం వీరు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి శాంతుల విషయానికి వస్తే కుజగ్రహానికి సంబంధించిన శాంతులు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడము, పెళ్లి కాని ఆడవాళ్ళైతే ఆంజనేయ స్వామి విగ్రహము తోక ఉంటుంది కదా, ఆ తోకకి 11 రోజులు 21 రోజుల పాటు, అంటే మెన్సెస్ అయిపోయి డేట్ అయిపోయిన తర్వాతకి 21 రోజుల పాటు కేవలం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివి సింధూరం తీసి స్వామివారి తోక కలచుక్క పెడితే చాలు. 21 రోజులు 21 చుక్కలు పెట్టాలి సింధూరంతో. ఇలా చేయడం వల్ల వివాహం కాని ఆడపిల్లలకు వివాహం కూడా జరుగుతుంది. వీలైనంత వరకు మంగళవారం నాడు, అమావాస్య రోజు, మంగళవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు నోటితో ఏదైనా ఎవరినన్నా గట్టిగా తిట్టినా, మాట్లాడినా చాలా పెద్ద గొడవకు దారితీస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కూడా ఓం ఆంజనేయాయ నమః ఎక్కువ మంత్రాలకు పోకుండా ఉంటే మంచిది అందరూ కూడా. ఎందుకంటే అందరికీ మంత్రాల్లో తప్పు చదివినా మంచిది కాదు కాబట్టి ఓం నమో ఆంజనేయాయ నమః, ఓం కుజగ్రహాయ నమః, లేకుంటే భౌమాయ నమః అని అంటారు. ఇంకా చదవగలిగితే శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటివి వీరు చదవడం, మంత్రం చదవడం మంచిది. వీరు విశేషంగా దానం చేయాలి అనుకుంటే కనుక ఎరుపు రంగు వస్త్రము దానం చేస్తే మంచిది. అలాగే వీలైతే పగడం ఉంగరం పెట్టుకోవడం మంచిది. ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు, ఎక్కువ శాతం కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇంకొంతమంది ఇన్ఫెక్షన్స్తో ఉంటే కనుక తెలుపు రంగులో ఉన్నటువంటి పగడం ఉంటాయి. చాలామంది వీళ్ళు తొందరపడి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటూ ఉంటారు. తెలిసినటువంటి వ్యక్తితో తీసుకుంటే మంచిది. ఇవి ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా మనం నోటీస్ చేసి విడివిడిగా చెప్పగలిగినటువంటివమ్మా. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. వాళ్ళకు వచ్చిన ఆటంకాన్ని అధిగమించి ముందుకెళ్ళి మరిన్ని శుభ ఫలితాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.